ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకులలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఒకరు. అయితే ఆ సీనియారిటీని కాపాడుకోవడానికి ఎన్నడూ ఆయన ప్రయత్నించలేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఆ పార్టీ తరపున అనకాపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్ లో కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైకాపా గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడి దాడి రత్నాకర్ కు ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన పార్టీ మారారని అప్పట్లో విమర్శలైతే వెల్లువెత్తాయి. సరే, దాడి కోరుకున్నట్లే ఆ ఎన్నికల్లో ఆయన కుమారుడు రత్నాకర్ కు వైసీపీ టికెట్ లభించింది. కానీ ఏం లాభం, ఆయన పరాజయం పాలయ్యారు. అంతే, ఇక వైసీపీలో ఆయనకు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయింది. పార్టీలో ఆయన్ను పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 2019 ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ వైసీపీ గూటికే చేరారు. కానీ ఆయనకు కనీసమైన గుర్తింపు పార్టీలో దక్కలేదు. అయితే ఓపికగా ఎదురు చూసిన ఆయన 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించారు. కానీ ఆ అవకాశం లేదని నిర్ధారణ కావడంతో వైసీపీకి రాజీనామా చేసేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు దాడి రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి రాజీనామా చేసినట్లు ధృవీకరించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. బుధవారం తండ్రి దాడి వీరభద్రరావుతో కలిసి తాను కార్యకర్తలు చంద్రబాబు లోకేష్తో భేటీ కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా తెలుగుదేశంలో దాడి వీరభద్రరావు చేరిక పట్ల ఉత్తరాంధ్ర తెలుగుదేశంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి వారితో పార్టీకి ఇసుమంతైన ప్రయోజనం ఉండదని అందరూ అంటూ ఉన్నారు. నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంకా అవన్నీ ప్రస్తుతానికి రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వారు ఆ కంక్లూజన్ చర్చల తాలూకా ఫలితాలని రేపు వెలువరించడం జరుగుతుంది. అంతవరకు దయచేసి అందరూ